ఒక్కరు బాల్కనీలోను ఓపెన్ టెర్రస్ మీద కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది టైల్స్ అనేది వేయటం జరుగుతుంది. ఆ టైల్ కి మధ్యలో గ్రౌట్ ఓపెన్ అయిపోయినట్టు, కొన్ని టైల్స్ అయితే బ్రేక్ అయినట్టు, ఎలార్జ్ అయినట్టు, టైల్ కి ఉన్న మధ్యలో గ్రౌట్ ఓపెన్ అవడానికి రీజన్ అనేది అనలైజ్ చేయకుండా కేవలం ఆ టైల్ కి మధ్యలో ఉన్న గ్రౌట్ ని జాయింట్ ని కట్ చేసి ఆ తర్వాత దాంట్లో ఏదో ఎపాక్సీలు పియూలు అని రకరకాల కాంపౌండ్స్ తోటి పెడుతున్నారు. ఈ టైల్ కి పోరస్ అనేది ఉంటుంది. అది ముందు మనం ఎనలైజ్ చేసుకోవాలి. మనం వాడిన టైల్ ఏంటి, దాంట్లో ఎంత పర్సంటేజ్ ఎనలైజ్ ఉంది అనేది ఎనలైజ్ చేయకుండా మీరు ఎన్ని రకాల గ్రౌట్ పెట్టినా మరలా మీకు ఆ ప్రాబ్లం పెరుగుతుంది తప్ప తగ్గదు. ఆ టైల్ తీసుకుంటున్న చెమ్మ ఎంత ఎయిర్ అయితే వెళ్తుందో అంత ఎస్కేప్ అవడానికి మన దగ్గర డ్రైన్ అవుట్ సిస్టమ్స్, డ్రై హౌస్ సిస్టమ్, ఎయిర్ వెంటింగ్ సిస్టమ్ అది ఇంప్లిమెంట్ చేసుకుంటే తప్ప మీకు ఇంకా వేరేది చేసినా కూడా ఇది ఫెయిల్ అవుతూ. ఎందుకు ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నామంటే మేము 92 నుంచి స్ట్రక్చరల్ వింగ్లో ఉన్నాం. ఎన్నో నెంబర్ ఆఫ్ సైట్స్ చేయడం జరిగింది. అందువల్ల నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.